కోటిపల్లి అగ్రహారంలో ఒకే పురోహితుడు ఉండేవాడు. పౌరోహిత్యంలో గట్టివాడే కాని అతనికి వల్లమాలిన ఆశ. చుట్టుపట్ల అందరూ అవసరం పడినప్పుడల్లా అతన్నే పిలిచేవారు. అవతలి వాళ్ళు ఉన్నవారైనా లేనివారైనా ఈ పురోహితుడు అందరి వద్ద ఒకే విధంగా డబ్బు పుచ్చుకునేవాడు. అందర్నీ పీడించి గోదానాలు పట్టేవాడు. ఒకసారి ఆ ప్రాంతాల చాలా గ్రామాలలో అంటువ్యాధులు వచ్చి ఎంతో జననష్టం జరిగింది. దానితో పురోహితుడి పంట పండింది. కర్మకాండ చేయించడానికి మరొక పురోహితుడు లేకపోవడంతో అందరూ అతన్నే పిలిచారు. కర్మ చేయించినందుకు గోదానం ఇయ్యాలని పురోహితుడు అందరి దగ్గర పట్టుబట్టాడు. గోదానం ఇయ్యకపోతే కర్మ నిలిచిపోతుందని భయపడి ప్రతి ఒక్కరూ ఏ గొడ్డుబోతు ఆవునో ఎండిపోయిన ఆవునో ఆయనకు దానమిచ్చారు. అలా వచ్చిన పనికిమాలిన ఆవులన్నింటినీ ఆయన శ్రమపడి ఇంటికి తోలుకు వచ్చేవాడు. కొద్ది రోజులలో పురోహితుడి దొడ్డి అంతా ఆవులతో నిండిపోయింది. కానీ పురోహితుడికి పెద్ద సమస్య ఏర్పడింది. అన్ని ఆవులను ఎలా మేపటం? వాటికి మేత ఎక్కడి నుండి తేవడం? ముందు ఆ ఆవులు వర్షానికి తడవకుండా పెద్ద పాక ఒకటి వెయ్యవలసి వచ్చింది. ఆ పాక వేయడానికి పురోహితుడు కూడబెట్టిన డబ్బులో బోల్డంత ఖర్చు అయ్యింది. ఆవులకు మేత కొని వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మేత సరిగా లేకపోతే అవి చస్తాయి. తనకు గోహత్యా పాతకం చుట్టుకుంటుంది. అందుచేత పురోహితుడు తానే వాటినన్నింటినీ మేతకు తోలుకుపోసాగాడు. ఈ పని మీద వేసుకున్న తరువాత పౌరోహిత్యం సాగలేదు. కాలక్రమాన అతనికి తాను ఉభయభ్రష్టుడనైనట్టు స్పష్టమైంది. ఎంతకాలం మేపినా ఒక్క ఆవు కూడా పాలియ్యదు. అన్నీ ఎండిపోయినవి, వట్టిపోయినవీను. ఈ దిక్కుమాలిన ఆవుల కోసం తాను బంగారం లాంటి పౌరోహిత్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. పౌరోహిత్యం మానేసరికి ఇంట్లో జరుగుబాటు కాకుండా పోయింది. తాను పౌరోహిత్యం మాని పశువుల కాపరి అయ్యాడే కానీ అందువల్ల అన్ని విధాల నష్టమే వచ్చింది. పోనీ ఎవరినన్నా కుర్రవాన్ని ఆవులను కాయడానికి పెట్టుకుందామంటే వాడికి కనీసం 3 పూటల తిండైనా పెట్టాలి. పురోహితుడి భార్య రోగిష్టిది. వాడికి వండి పెట్టడం తన వల్ల కాదని ఆమె చెప్పేసింది. గత్యంతరం లేక పురోహితుడు తాను పెట్టుకున్న కుర్రవాడికి తానే వండి పెట్టుతూ కొంతకాలం గడిపాడు. ఆవులు పాలిచ్చేవి కాకపోవడంతో ఆయన ఎంత శ్రమపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. భగవంతుడా, నిక్షేపంగా పౌరోహిత్యం చేసుకొని బతుకుతున్న వాడికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావురా అని ఆయన దేవుణ్ణి తిట్టిపోసేవాడు. తన దురాశే తన కష్టాలన్నింటికీ మూలమని ఆ మానవుడు గ్రహించలేదు. అయితే అతన్ని ఈ కష్టాల నుంచి బయటపడేసినది ఆయన భార్యే. ఆమె చాలా తెలివిగలది. కొన్నాళ్లుగా ఆమె భర్త పడుతున్న పాట్లు గమనిస్తూనే ఉన్నది. మీరు ఇలా దిగులు పడితే ఏమీ ప్రయోజనం ఉండదు. నేనొక ఉపాయం చెబుతాను, అలా చెయ్యండి, మీ కష్టాలు గట్టెక్కుతాయి అన్నదామె పురోహితుడితో. చెప్పు, అలాగే చేద్దాం అన్నాడు పురోహితుడు. చూడండి, ఈ పనికి మాలిన ఆవులన్నింటినీ వచ్చినంత ధరకు అమ్మేయండి. ఆ డబ్బుతో 2 షేర్లు పాలిచ్చే మంచి ఆవులను 2 కొనండి. ఎవరన్నా గోదానం చేయదలిచినప్పుడు వాళ్ళు గోవును కొనడానికి ఖర్చు పెట్టే మొత్తాన్ని మీరే తీసుకొని గోవును కొని తెస్తానని చెప్పి మన ఆవును ఒకదాన్ని తీసుకుపోయి 3 రోజులు ముందుగా వాళ్ళ ఇంట కట్టేసి దాన్నే దానం పుచ్చుకొని చక్కగా ఇంటికి తీసుకురండి. ఆవులతో మనకు చక్కగా బోల్డెంత డబ్బు వస్తుంది. ఇంట్లో పాడి ఉంటుంది. వాటి మేత, పోషణ ఒక సమస్య కాదు అన్నది పురోహితుడి భార్య. ఈ మాట వినగానే పురోహితుడికి ప్రాణం లేచి వచ్చింది. ఆయన పనికిమాలిన ఆవులను ఏ కసాయి వాళ్లకు అమ్మేశాడు. తరువాత భార్య చెప్పినట్టు 2 మంచి పాడి ఆవులను కొని వాటి మీద బోల్డంత డబ్బు సంపాదిస్తూ నిర్విఘ్నంగా పౌరోహిత్యం చేసుకుంటూ హాయిగా బతికాడు.